యూట్యూబ్ అభిమానులకు హృదయపూర్వక నమస్కారంతో ఈ వీడియోలో మనం రాగ సంచారము మరియు గమకం అనే బుక్లో భీం ప్లస్ రాగం తర్వాత సంచారము గమకాలు రెండున్నర శృతులు ఎలా సంచారని నేర్చుకున్నాం. ఫస్ట్ ఆరోహణ అవరోహణ నిసగమ పనిస సనిద మగరిస. ఆరోహణలో మందరస్థాయి కైసిక నిషాదం స్టార్ట్ అవుతుంది. షడ్జమము సాధారణ గాంధారము శుద్ధమధ్యము పంచమము కైసిక నిషాదము హెచ్చు షడ్జము. అవరోహణలో హెచ్చు షడ్జము కైసిక నిషాదము చతుశ్రుతి దైతము పంచమము శుద్ధ మధ్యమము సాధారణ గాంధారం చతుశ్రుతి రిషము షడ్జమము. ఓటగమము నిసగమ పమగమ పా. ఈ చొక్కలు ఎందుకు పెట్టాను? పాని ఎక్కువసేపు నొక్కి పెట్టి ఉంచాలని అర్థం అనమాట. చొక్కలు అర్థం అది ఇంకేది పాక దీర్ఘం అంటాం కదా. పా పదని దశని పని 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 పమగ గ మగ పాప మాని మాప పని పమ ప పని పమ పని పమ పని పమ పని పమ పని పమ పని పమ పని 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 పమ పని 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 పమ పని 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 పమ గమ పస నీద పమ గమ నీద సని ప. ద పద పద పమ 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 రిమ రిమ రిస. 5 సారి మా పద సనిద పనిద. 6 ధనిద దశనిద పద ధనిద దశనిద పద ధనిద దశనిద పదనిద దశనిద పదనిద దశనిద పదనిద దశనిద ప నీద పమ ప నీద ప. 7 గ ప మమ నీ ప ప స ని ని రి స స గ రి రి బ గ ప. ఆ పై తారస్థాయి తారపంచ దగ్గర స్థాయి నిలిపాలి. గ ప గరి సని పగ గరి సని పమగ గ ప మని ప స ని రి స గరి సని ప స గరి సని పమగ. 9 గమ పని స గ రి సని స ప స ని స. 10 నిరిస నిరిస రి సని. 11 నిగస నిగస గ సని ని స మ గ మ స మ గ మ గరి స ని ప ప ని స మ గ మ రి గ స రి ని స ప స ని స. 12 స గ స ని స స గ స ని స స గ స స గ స స రి ని స ని ని స ని ని ద ద ని ద ద ని ద ద ప ప ద ప ప ద ప ప మ ప మ ప మ గ గ మ గ స. 13 స మ గ ప మ ని ప స ని గ స గ స గ గ స గ గ స గ గ స గ గ స మ గ స ని ప మ గ గ ప మ ప గ ప మ ప గ ప మ ప గ మ గ. గమ పస గమ పని సరి సారి గ సారి గ సారి గ సారి గ సారి గ రే సా ని ప మా ని ప. ఇక్కడ మా ప్రతిమధ్యము అన్యస్వరం అన్నమాట. 15 గమ పని సమ గమ రి గ సరి ని స ప స ని స. హార్మోనిక్పై ఎలా సాధించారు 2 శృతులు నేర్పిస్తాను. భీం ప్లస్ రాగం 2 శృతులు. నిసగమ పని స మందరస్థాయి కైసిక నిషాదము షడ్జమము తర్వాత సాధారణ గాంధారము శుద్ధ మధ్యమము పంచమము కైసిక నిషాదము హెచ్చు షడ్జమము. తర్వాత హెచ్చు షడ్జమము కైసిక నిషాదము చతుశ్రుతి దైతము పంచమము శుద్ధ మధ్యమము సాధారణ గాంధారము చతుశ్రుతి రిషభము షడ్జమము.
సగమ పమ గమ ప సగమ పమ గమ ప పదని దశని పని 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 పమగ మగ పాప మని మప గమ మగ పాప మూడు పని పమ పని పమ పని పమ పని పమ పని పమ పని 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 పమ పని 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 పమ పని 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 పమ పని 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 పమ గమ పస నిద పమ గమ నిద స ని ప ద పద పద పమ 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 రిమ రిమ రి స ద పద పద పమ 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 స రి మ పద స ని ద ప ని ద స రి మ ద ని ద ద స ని ద ప ద ద ని ద ద స ని ద ప ద దని ద దస ని ద ప 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 ని ద ప మ ప ని ద ప గ ప మ మ ని ప ప స ని ని రి స గ ప మ మ ని ప ప స ని ని రి స స గ రి స ని ప మ గ గ ప మ ని ప స ని రి స గ రి స ని ప మ గ గమ పని సగ నిస నిస పస నిస నిరిస నిరిస రే సని నిగస నిగ సగ సని ని స మ గ మ స మ గ మ సగ స ని స సగ స ని స సగ స సగ స స ని ని స ని ని స ని ని ద ద ని ద ద ని ద ద ప ప ద ప ప ద ప ప మ మ ప మ మ ప మ మ గ గ మ గ స స మ గ ప మ ని ప స ని గ స గ పమగ గ ప మ ప గ ప మ ప గ ప మ ప గ మ గ
మాని ప. ఇది ప్రతి పద్యం చూసుకున్నాను. గమ పని సమ గమ రిగ సరి నిస పస నిస సమ గమ రిగ సరి నిస పస నిస. ఈ విధంగా నెమ్మదిగా మీరు సాధన అనేది నెమ్మదిగా చేయాలి. మీ అందరూ తెలిసిన విషయం. బాగా ఎక్కువ సాధన చేసినందువల్ల మనకు ఫింగర్ మూవ్మెంట్ ఎప్పుడైతే స్పీడ్ పెరిగిందో అప్పుడు ఆ రాగం మీద కొంత అవగాహన ఏర్పడినప్పుడు మనం ఫ్లోయింగ్తో ఈ విధంగా భీమప్లాస్ రాగంలో కూడా చిన్న చిన్న అన్యస్వరాలు. ఎందుకు? ఈ పౌరాణిక నాటకాభిమానులు వేదిక మీద గాయకులు పాడుతున్నప్పుడు ఆ అన్యస్వరాలు వేస్తూ పాడడం వల్ల ఆ రాగం ఆ గమకాలు దానివల్ల అన్యస్వరాల్లోన ఆ రాగం యొక్క రూపురేఖలు మారుతాయి అన్నమాట. కొంచెం ఇంకా వాళ్ళకి అనుకూలంగా పాడినందువల్ల వాళ్ళు ఇంకా తన్మయత్వంతో ఆనంద తాండవం చేస్తూ ప్రేక్షకుల తన్మయంతో వేదిక మీద హరిశ్చంద్ర పాత్రధారి, నక్షత్ర పాత్రధారి, చంద్రవంతుల పాత్రధారి లేదా అర్జునుడు, కృష్ణుడు ఏ పాత్రధారైన వాళ్ళు నటించే ఆ నటనతో పాటు ఈ గానానికి కూడా ఈ ప్రేక్షకులు మైమేరిపోయి కరతాళ ధ్వనులతో అభినందిస్తే ఆ నటుడికి ఆనందమే, ఈ వినే ప్రేక్షకులు కూడా ఆనందమే. కాబట్టి మరి ఇవన్నీ అయిన తర్వాత చాలామంది ఉంటారు, మరి నేర్చుకోవడం ఎలాగా? అందుకని ఈ ప్రయత్నం కొత్త వాళ్ళందరూ కూడా
మేము ఎందుకు మేము వింటాం ఆనందిస్తున్నాం, మేము ఎందుకు నేర్చుకోకూడదు అనే కుతూహలం చాలామంది ఉంటుందన్నమాట. అందుకని ఈ ప్రయత్నం చేస్తున్నాను, స్వరాలు అందిస్తున్నాను, సిలబస్ ఇస్తున్నాను. ఈ సిలబస్ ప్రకారం చక్కగా మీరు సాధన చేసి మంచి అభివృద్ధి కోరుకుంటూ, మీరు కొత్తగా ఈ హార్మోనియం ప్రారంభించాలంటే అన్నమయ్య కీర్తనలు బుక్ తీసుకోవాలి. తర్వాత ఆపాత మధురాలు, ఇప్పుడు మనం చెప్పుకున్న రాక్షస గమకాలు, హరిశ్చంద్ర పాత్ర వారణాసి ఘట్టలు 16 పద్యాలకి హరిశ్చంద్ర పద్యాలు, భక్తి శ్లోకాలు, భక్తిగీత శ్లోకాలు 50 వరకు స్వరాలతో, 150 రాగాలు 72 మేళకలతో సహా 150 రాగాలతోగా మేళకలతో ఆరోహణ అవరోహణ, అయ్యప్ప స్వామి భక్తి గీతాలు, అదనపాడు వాల్యూమ్ 1, అదనపాడు వాల్యూమ్ 2, అదనపాడు వాల్యూమ్ 5, అదనపాడు వాల్యూమ్ 6, అదనపాడు వాల్యూమ్ 7, అదనపాడు వాల్యూమ్ 8, అలాగే అదనపాడు వాల్యూమ్ 9 కూడా అందుబాటులో అదనపాడు వాల్యూమ్ 9తో బుక్స్ అదనపాడు వాల్యూమ్ 9. ఈ బుక్స్ కావాలంటే మీరు 9550485589 అనే నెంబర్ కాల్ చేసి మీరు ఆన్లైన్ ద్వారా హార్మోన్ నేర్చుకోవాలనుకున్నా, కీబోర్డ్ నేర్చుకోవాలనుకున్నా, లేదా పుస్తకాలు కావాలనుకున్నా ఈ నెంబర్ కాంటాక్ట్ చేసి వివరాలు తీసుకొని మీరు ఇంట్లో కూర్చొని చక్కగా మీకు ఇష్టమైన సంగీత పరికరం నేర్చుకొని మంచి అభివృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆశీర్వదిస్తూ, భగవంతుని యొక్క ఆశీర్వాదం కూడా మీ మీద ఉండాలని కోరుకుంటూ ఒకసారి అందరికీ హృదయపూర్వక నమస్కారం.